మా మామ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి మళ్ళీ ఒక ట్రిప్ ప్లాన్ చేసాము. వరంగల్కు ఏడిపోలే, ఇక అన్నీ వరంగల్ పోయినాము వచ్చినాము అంతే. సో ఈరోజు ఫోర్ట్ గైడ్ మా మామ. చూడండి ఇది చెట్టు కింద కూర్చున్నట్టున్నారు కదా. ఫైనల్లీ భద్రకాళి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. చాలా పీస్ఫుల్ గా ఉంది టెంపుల్. ఫస్ట్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, అది ఇక్కడే షూట్ చేశారు. హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈసారి మేము మా మామ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి మళ్ళీ ఒక ట్రిప్ ప్లాన్ చేసాము. ఈసారి హైదరాబాద్ లో కాదు, అందరం కలిసి వరంగల్ అయితే వెళ్తున్నాము. వరంగల్కి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఇది ఒక 2-day ట్రిప్. అండ్ ఈ వీడియో నాకు చాలా మెమరబుల్గా ఉంటుంది బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ ట్రిప్ టు వరంగల్ కదా. సో అన్ని మెమరీస్ క్యాప్చర్ చేశాను. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో వీడియో అయితే చూసేయండి. నాకు అదేంటి అట్లా అడిగిపోతున్నాను. మాడిపోయి దోశ అక్క ఊరిపోతున్నాను. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మళ్ళీ మేమైతే మా ట్రిప్ని స్టార్ట్ చేసేసాము. సో బ్రేక్ఫాస్ట్ అయితే అంత బాగాలేదు బికాస్ మా మమ్మీ చెప్పింది మాడిపోయిన దోశ అని. నాకు కొంచెం కొంచెం పెట్టారు, అది నాకేం నచ్చలేదు. కానీ తర్వాత మేమైతే మళ్ళీ కార్లో సాంగ్స్ పెట్టుకొని చాలా మంచిగా మాట్లాడుకుంటూ స్టార్ట్ అయిపోయాము. అండ్ చాలా తొందరగానే మేమైతే రీచ్ అయిపోయాము వరంగల్కి. ఏమంత ఎక్కువ టైం పట్టినట్టు అనిపించలేదు. ఇదా? అవునవును, ఇది ఎలిఫెంట్ లాగా ఉంది. కొంచెం సైడ్ అయితే భువనగిరిలో ఉన్నాము. అక్కడ మా మామ చూపిస్తున్నారు ఎలిఫెంట్ షేప్ లో ఉంటుంది ఆ రాక్ అని. సో అది చూస్తున్నాము. వరంగల్కు వరంగల్ ఫంక్షన్ ఉంది కదా. అన్ని మీరు ఏమేమి చూస్తారు? ఏడిపోలే, ఇక అన్నీ వరంగల్ పోయినాము వచ్చినాము అంతే. ఏం చూడలే. భద్రకాళి టెంపుల్, ఇంకా 1000 స్తంభాల గుడి, ఇంకా అంతే. ఫోర్ట్ అంతే. చాలా ప్లేసెస్ అయితే చూద్దాం. తిన నువ్వే తినకపోతే తాగాను. బీపీ టాబ్లెట్ కూడా వేసుకున్నా. దారిలో అయితే మాకు ఎన్ని తాటి చెట్లు కనిపించాయంటే అసలు చెప్పలేము, చాలా కనిపించాయి. ఇది భువనగిరి దాటిన తర్వాత యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్లో అయితే ఇన్ని చాలా చెట్లు ఉన్నాయి. మేబీ అక్కడ చాలా ఫేమస్ ఏమో. వరంగల్. నేను ఇంతకుముందు వరంగల్ అనగానే ఏదో ఊరులాగా ఉంటుంది, పెంకుటిల్లు ఉంటాయి, చాలా ఊరు వైబ్స్ వస్తాయి అనుకున్నాను. కానీ అది అస్సలు లేదు. ఇట్ వాస్ లైక్ సేమ్ లైక్ హైదరాబాద్, చాలా డెవలప్ అయిపోయింది. వరంగల్ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మాకు ఉండింది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్కి అటెండ్ అయిన తర్వాత సాయంత్రం మేమందరం కలిసి
మన వరంగల్ ఫేమస్ అయిన ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఫోర్ట్ ఎలా ఉంది అని మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. One eternity later. ఇదేనా? అంటే ఇంకా ముందుకు వేరే ఉంటుంది. ఓకే. సో ఈరోజు ఫోర్ట్ గైడ్ మా మామ. ఫోర్ట్ గైడ్ మా మామ ఈరోజు. ఇది ఎంట్రన్స్, ఇది టికెట్ కౌంటర్. ఇదంతా ఓపెన్ స్పేస్. ఫోర్ట్ అనుకున్నాం, ఏం లేదు, నార్మల్ జస్ట్ ఒక పార్క్ లాగా ఉంది. ఇట్లా స్కల్ప్చర్స్ ఉన్నాయి. అయితే వరంగల్లో ప్రతి కార్నర్లో ఏదో ఒక హిస్టరీ అయితే ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క పీస్ వెనకాల ఒక హిస్టరీ ఉంది. అండ్ ప్రతి ఒక్క స్కల్ప్చర్ పైన ఒక స్టోరీ అయితే చెప్తుంది అనమాట మనకి. అండ్ ఆ టైంలోనే వాళ్ళకి అంత నాలెడ్జ్, అంత క్రియేటివిటీ ఉండడం చాలా గ్రేట్. అసలు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క డిజైన్ మనకు ఒక స్టోరీ అయితే చెప్తుంది. అవును, ఏం లేదు, జస్ట్ పార్క్ లాగా ఉన్నాయి. ఇవి ఈ స్కల్ప్చర్స్ ఉన్నాయి అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఒక పార్క్ వచ్చినట్టే ఉంది. ఇట్లా ఉందన్నమాట ఇక్కడ అంతా. అండ్ ఇక్కడ ఒక నంది కూడా ఉంది. సో ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట ఇక్కడ. Early the next morning. హే పీపుల్, ఈరోజు మనం అయితే భద్రకాళి టెంపుల్కి వచ్చాము. సో వరంగల్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ భద్రకాళి టెంపుల్. ఇది టెంపుల్ బయట అన్నమాట. ఇట్లా ఉంది, ఇదంతా టెంపుల్ బయట. ఈ ఏరియా మొత్తం ఫుల్ పార్కింగ్. మేము వరంగల్కి వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ అయితే భద్రకాళి టెంపుల్కి వచ్చేసాము. చాలా పీస్ఫుల్గా దర్శనం అయింది, ఎందుకంటే మేము చాలా మార్నింగ్ వెళ్ళాము. అండ్ అసలు క్రౌడ్ కూడా ఎక్కువగా లేరు. దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ ఈ టెంపుల్ లోపల వీడియో షూటింగ్ అయితే ఎలా లేదు. సో కొన్ని క్లిప్సే క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది టెంపుల్ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. మళ్ళీ విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఇది ఒక మంచి టెంపుల్. ఇక్కడ అమ్మవారిని చూడంగానే చాలా పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. మార్నింగ్ 5 నుంచి 1 o'clock వరకు అండ్ మధ్యాహ్నం 3 నుంచి నైట్ 8:30 వరకు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. అయితే ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్గా అనిపించారు. అండ్ వెరైటీగా ఇక్కడ బొట్టు పెట్టడము క్రిసెంట్ మూన్ షేప్లో అయితే పెడతారు. అదొకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ రెనోవేషన్ జరుగుతుంది. ఇక్కడ గోశాల కూడా ఉంది. అండ్ దీని వెనకాల చెరువులాగా ఉంది. ఇదేంటో మరి, ఏదైనా పూజ చేయించుకుందాం అనుకుంటే ఇక్కడ కౌంటర్ ఉందన్నమాట. ఇవి ప్రైజెస్. సో ఇలా ఎంట్రీ, టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ ఉన్నది గణేశ్వర టెంపుల్. ఇక్కడ దర్శనం అయిన తర్వాత మనం లోపలికి ఇట్లా రైట్కి వెళ్ళాలి. టెంపుల్ లోపల కొంచెం ఇక్కడ మన హైదరాబాద్లో పెద్దమ్మ గుడి ఎలా ఉంటుంది అలా అయితే అనిపించింది లిటిల్ బిట్. ఇది అద్దాల మీద అంట, ఇప్పుడు ఓపెన్ లో లేదు. ఇదంతా బయట. లోపల అమ్మవారి టెంపుల్ ఉంది, హనుమాన్ ఉన్నారు, శివుడి టెంపుల్ ఉంది, గణేశుడి టెంపుల్ ఉంది. చూడండి, ఇది చెట్టు కింద కూర్చున్నట్టున్నారు కదా. ఇది నిజంగా చెట్టే, అది బొమ్మలని కట్టించారు. ఫైనల్లీ భద్రకాళి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. చాలా పీస్ఫుల్ గా ఉంది టెంపుల్, చాలా మంచిగా. సో వరంగల్ ఫస్ట్ భద్రకాళి టెంపుల్ అయితే మనం చూసేసాము. నెక్స్ట్ ఇప్పుడు 1000 స్తంభాల గుడికి అయితే వెళ్తున్నాము. సో కమ్ లెట్స్ గో. సో ఇదైతే 1000 స్తంభాల టెంపుల్. లోపలికి వెళ్దాం. బయట అంతా ఇలా ఉంది. వరంగల్ అంటాం కానీ కొంచెం హైదరాబాద్ లాగానే అనిపిస్తుంది నాకైతే.
కొంచెం. సో అదంతా లోపల. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడంతా చిన్న చిన్న స్టాల్ లెక్క ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు ఆడుకునే సామాను, పిచ్చి మిఠాయి. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది అసలు. దగ్గర నుండి చూపిస్తాను. లోపలికి వెళ్దాం. అసలు ఎంత బాగుందో. ఈ స్టోన్ మీద సన్లైట్ పడితే చాలా బాగుంటుంది. ఫోటోలు దిగడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. బాగుంది కదా. ఫస్ట్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, అది ఇక్కడే షూట్ చేస్తారు. ఇంకేస్ ఎవరికైనా తెలియకపోతే. ఇక్కడ నంది కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ మనము లోపల శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే నాట్ అలౌడ్. బయట ఎన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కావాలంటే అన్ని షూట్ చేసుకోవచ్చు, బట్ లోపల అయితే నాట్ అలౌడ్. ఇక్కడ అన్ని పిల్లర్స్ని కలిపితే 1000 ఉంటాయంట, అందుకే దీనికి 1000 పిల్లర్ టెంపుల్ అనే నేమ్. అండ్ ఇక్కడ బయట ఒక చిన్న పాండ్ లాగా ఉండింది. ఆ పాండ్లో టార్టాయిసెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ డే వచ్చేసి మేము ఫంక్షన్ ఇంకా ఫోర్ట్ని అయితే కవర్ చేసాము. అండ్ సెకండ్ డే మార్నింగ్ భద్రకాళి టెంపుల్ అండ్ 1000 స్తంభాల టెంపుల్ అయితే చూసాము. సో మిగతా పార్ట్లో మేము ఏమేమి చూసామో, ఏమేమి కవర్ చేసామో అన్నీ సెకండ్ పార్ట్లో వస్తాయి. సో ఆ పార్ట్ కోసం అయితే మీరు వెయిట్ చేసేసేయండి.